హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేశారు కదా. సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 26 వరకు మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు నుండి కౌంట్ చేసిన మనకి 8 days టైం మాత్రమే ఉంది. ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్లో మనకి సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉంది, కానీ ప్రిలిమ్స్లో మనకి ఎలాంటి సెక్షనల్ కట్ ఆఫ్ కూడా లేదు. సో మన టార్గెట్ అంతా కూడా టైర్ 1లో టోటల్ మనకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎలా క్వాలిఫై అవుతామో దాని బేసిస్ పైన మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. మనకి టైర్ 1లో 130 మార్క్స్ వస్తే ఈజీగా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతాం. సో అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ మనం 65 క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా చేసిన ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతాం. సో దీని బేసిస్ పైన మనం చూసుకుంటే 35 క్వశ్చన్స్ని మనం స్కిప్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం సబ్జెక్ట్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, దానికి రిలేటెడ్గా ఉన్న రిసోర్సెస్ ఏంటి, సేఫ్ స్కోర్ ఎంత రావాలి అండ్ పేపర్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలి. సో టోటల్గా మనకి ప్రిలిమ్స్లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, రీజనింగ్, మ్యాథ్స్, జీకే అండ్ ఇంగ్లీష్. ఈ సబ్జెక్ట్లో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ సబ్జెక్ట్ నుండి ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం తీసుకోవాలి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఇప్పుడున్న తక్కువ టైంలో మాక్ టెస్ట్ అనేది రాయాలా లేదా, మీకున్న అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం మాక్ టెస్ట్ గురించి చూద్దాం. ఎవరైతే సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యారో వాళ్ళు మాత్రమే డైలీ 1 మాక్ టెస్ట్ అయితే రాయండి, అది కూడా న్యూ ఇంటర్ఫేస్ని బేస్ చేసుకొని. ఎవరైతే సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఓన్లీ 50% సిలబస్ మాత్రమే రాసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఓన్లీ రీజనింగ్కి సంబంధించిన సెక్షనల్ మాక్ టెస్ట్ మాత్రమే ఇవ్వండి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కిప్ చేయొచ్చు. మళ్ళీ ఏ టెస్ట్ ఎగ్జామ్స్ అనేవి రాయాలి అంటే మనకి రీసెంట్గా ఎస్ఎస్సి స్టీనో ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేశారు కదా. సో దాంట్లో మనకి రీజనింగ్ నుండి 50 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో రాంగ్ క్వశ్చన్స్ అలాగే మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కిప్ చేస్తూ రిమైనింగ్ అన్ని క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో టోటల్గా మనకి ఎస్ఎస్సి స్టీనోకి సంబంధించి 9 పేపర్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ రోజు నుండి డైలీ 1 పేపర్ అయితే సాల్వ్ చేయండి. అండ్ మీరు పేపర్ మొత్తం సాల్వ్ చేసేటప్పుడు ఏ టాపిక్ నుండి మీకు ఇబ్బందిగా ఉందో, ఏ టాపిక్లో మీరు క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయలేకపోతున్నారో దానికి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోండి. ఓన్లీ రీజనింగ్ సబ్జెక్ట్కే సెక్షనల్ మాక్ ఎందుకు రాయాలి అంటే ఇక్కడ కాన్సెప్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. అండ్ కాన్సెప్ట్ కన్నా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట. సో క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్గా చేస్తే రీజనింగ్లో మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ అలాగే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో రీజనింగ్లో మనకి మ్యాక్సిమం స్కోర్ వస్తే ఈజీగా మనం టైర్ 1 అనేది క్వాలిఫై అవుతాం. సో రీజనింగ్ సెక్షనల్ మాక్ అయితే కంపల్సరీ రాయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి హౌ టు అటెంప్ట్ పేపర్. సో ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు కంప్లీట్ పేపర్ని కూడా ఎలా అటెంప్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత సిలబస్ పర్ఫెక్ట్గా చదువుకున్నా సరే, మీకు అన్ని కాన్సెప్ట్ తెలిసినా సరే, పేపర్ అటెంప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. సో మనకి పేపర్ అటెంప్ట్ అనేది 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటి అంటే పేపర్ మొత్తంలో కూడా మనకి కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో అరౌండ్ 40 to 45 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 100 మనకి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తూ ఈజీగా ఉన్న క్వశ్చన్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేస్తూ ఉండాలి. తర్వాత రిమైనింగ్ టైం ఏదైతే ఉంటుందో రిమైనింగ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. సో ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. సెకండ్ టైప్ వచ్చేసి ఏంటి అంటే సబ్జెక్ట్ వైజ్ సర్టన్ టైం పెట్టుకొని ఆ సబ్జెక్ట్ అంతా కూడా కవర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ మీరు జీకే నుండి స్టార్ట్ చేశారనుకోండి, కంప్లీట్ జీకే పేపర్ అంతా కూడా 5 to 6 minutesలో కంప్లీట్ చేయాలి. ఒకవేళ మనకి పేపర్ అనేది లెంతీగా ఉన్నా మీకు 6 minutes తర్వాత ఇంకా 3-4 క్వశ్చన్స్ ఉన్నా సరే నెక్స్ట్ సబ్జెక్ట్కి షిఫ్ట్ అయిపోవాలన్నమాట. సో రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత టైం ఉంటే ఈ క్వశ్చన్స్ ఏవైతే స్కిప్ చేశారో వాటిని సాల్వ్ చేయండి. నెక్స్ట్ మనం ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో 14 to 15 minutesలో కంప్లీట్ పేపర్ అంతా కూడా సాల్వ్ చేసేలాగా చూడండి. టీసీఎస్ టైంలో ఏంటి అంటే మనకి మ్యాక్సిమం కూడా 10 to 12 క్వశ్చన్స్ వొకాబులరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు కాబట్టి టైం అనేది ఇంగ్లీష్కి less than 12 minutes కూడా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, నరేషన్, వాయిసెస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఈ 3 టాపిక్స్ నుండి మనకి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ చాలా లెంతీగా పేపర్ అయితే వస్తుంది అనమాట. సో మనం ఇంగ్లీష్లో టార్గెట్ అయితే 14 to 15 minutesలో కంప్లీట్ పేపర్ అంతా కూడా సాల్వ్ చేసేలాగా చూడాలి. సో జీకే అండ్ ఇంగ్లీష్ ఈ 2 సబ్జెక్ట్స్ని కూడా 20 minutesలో ఫినిష్ చేసుకోవాలి. నెక్స్ట్ రీజనింగ్ని 20 minutesలో అండ్ మ్యాథ్స్ని కూడా 20 minutesలో. సో ఇలా మనం ఈ సబ్జెక్ట్కి ఇంత టైం పెట్టుకొని
క్వశ్చన్ అనేది సాల్వ్ చేయాలి. లేకపోతే ఫస్ట్ ఈజీగా ఉన్న టాపిక్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హాఫ్ టైంలో ఫినిష్ చేసుకొని నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ టైంలో రిమైనింగ్ టఫ్గా ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలన్నమాట. ఎగ్జామ్ హాల్కి వెళ్ళడం కన్నా ముందే పేపర్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలో మనమే అనలైజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం మన మైండ్లో ఫిక్స్ చేయాలన్నమాట, మనం పేపర్ అనేది ఎలా అటెంప్ట్ చేస్తున్నామని చెప్పేసి. దాని బేసిస్ పైన క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేయాలి. అండ్ అన్ని క్వశ్చన్స్ కూడా చూసేలాగా చూడండి. అండ్ మీరు ఏ క్వశ్చన్ని అటెంప్ట్ చేసినా కూడా 100% యాక్యురసీతో అటెంప్ట్ చేసేలా చూడండి. ఎందుకంటే మనకి ఇక్కడ కట్ ఆఫ్ అనేది తగ్గొచ్చు పేపర్ టఫ్గా ఉంటే. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే సేఫ్ స్కోర్ ఎంత టైర్ 1 క్వాలిఫై అవ్వడానికి, లేకపోతే కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అని చెప్పేసి. కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ వేరియస్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ లెవెల్ ఆ ఇయర్ ఎలా అడిగారు, ఎంతమంది స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారు, అండ్ ఆ ఇయర్ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ కేటగిరీ వైజ్ కూడా మనకి డిఫరెంట్ కట్ ఆఫ్స్ అయితే ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఇంతే కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పలేం. సో అందరు ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టెన్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పటి వరకు అయితే మనం సేఫ్ స్కోర్గా ఒకవేళ మనకి టఫ్ పేపర్ వచ్చింది అనుకోండి, రా స్కోర్గా 120+ అయితే క్రాస్ అవ్వదు. రీసెంట్గా మనకి సెలెక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ కూడా చూడొచ్చు. పేపర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా అడిగారు అండ్ కొంచెం లెంతీగా అడగడం వల్ల చాలా మందికి కూడా తక్కువ స్కోర్ అయితే చేశారనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, పేపర్ అనేది టఫ్గా వస్తే అందరికీ కూడా టఫ్గానే ఉంటుంది, కట్ ఆఫ్ అనేది మనకి తగ్గుతుంది అనమాట. సో సేఫ్ స్కోర్గా మనం 130+ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే 65 క్వశ్చన్స్ అయితే మనం 100% యాక్యురసీతో సాల్వ్ చేయాలి. అప్పుడే మనం సేఫ్ స్కోర్లో ఉన్నట్టు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని. ఫస్ట్ మనం రీజనింగ్లో చూద్దాం. రీజనింగ్లో ఆల్రెడీ స్టీనో అనాలిసిస్ని బేస్ చేసుకొని నేను ఒక వీడియో అయితే చేశాను, కింద లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో స్టీనో అనాలిసిస్ ఏంటి అంటే మనకి ఏ టాపిక్ నుండి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశాను. అండ్ రీజనింగ్లో మీరు కంపల్సరీ 40+ మార్క్స్ అయితే స్కోర్ చేయడానికి ట్రై చేయండి. రీజనింగ్లో మ్యాక్సిమం అందరికీ కూడా 40+ మార్క్స్ వస్తాయన్నమాట. రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీకు రీజనింగ్లోనే మార్క్స్ అనేవి తక్కువ వచ్చాయనుకోండి, వేరే సబ్జెక్ట్లో రాకపోతే మనం టైర్ 1 అనేది క్వాలిఫై అవ్వలేమన్నమాట. సో మన టార్గెట్ అనేది రీజనింగ్లో కంపల్సరీ 40+ మార్క్స్ అయితే ఉండాలి. మనకి స్టీనో పేపర్స్ అయితే టోటల్గా 9 ఉన్నాయి కదా. సో ఆ 9 పేపర్స్ కూడా ఎవ్రీడే ఒక పేపర్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ పేపర్ మొత్తం సాల్వ్ చేసేటప్పుడు మీకు ఏ టాపిక్ నుండి టఫ్గా ఫీల్ అయ్యారో ఆ టాపిక్కి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోండి. అండ్ అలాగే దాంతోపాటు 10 క్వశ్చన్స్ రిలేటెడ్ టు సిరీస్, అనలాగీ అండ్ కోడెడ్ డికోడింగ్, దీనికి రిలేటెడ్గా ఈచ్ చాప్టర్ నుండి 10 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. అండ్ మనకి రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే సిరీస్, కోడెడ్ డికోడెడ్, అనలాగీ, బ్లడ్ రిలేషన్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. దీనికి రిలేటెడ్గా రిసోర్సెస్ ఏంటి, మీరు ఇప్పటి వరకు ఎక్కడి నుండి కాన్సెప్ట్స్ నేర్చుకున్నా సరే ఆ కాన్సెప్ట్స్కి రిలేటెడ్గా నోట్స్ అయితే ఉంటాయి కదా. సో వాటిని మీరు రివిజన్ అయితే చేసుకోండి. ఈ లాస్ట్ 1 వీక్లో ఎవరైతే మ్యాక్సిమం టైమ్స్ రివిజన్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ అయితే రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ 2 డేస్లో నేను రీజనింగ్ మ్యారథాన్ అయితే చేస్తాను. సో అన్ని టాపిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్ విత్ 2 to 3 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ 2 to 3 డేస్లో నేను రీజనింగ్ మ్యారథాన్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్కి రిలేటెడ్గా. సో మనకి ఇంగ్లీష్లో కూడా స్టీనోలో ఇంగ్లీష్, జీకే అండ్ రీజనింగ్ ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. రీజనింగ్ అండ్ జీకేలో ఏంటి అంటే 50-50 క్వశ్చన్స్ అడిగారు, కానీ ఇంగ్లీష్లో మనకి 100 క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట. సో టోటల్గా స్టీనో పేపర్లో చూసుకుంటే 900 క్వశ్చన్స్ అయితే మనకి ఇంగ్లీష్ నుండి ఉన్నాయి. సో కంపల్సరీ ఇంగ్లీష్కి రిలేటెడ్గా ఉన్న స్టీనో పేపర్స్ అయితే ఎవ్రీడే ఒక క్వశ్చన్ పేపర్ని అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటి అంటే వొకాబులరీ రిలేటెడ్ మీరు చెక్ చేసుకుంటే 1 word సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవన్నీ కూడా మనకి 80 to 90% ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే అడిగారు. సో ఇప్పటి వరకు మీరు ఏదైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వొకాబులరీ రిలేటెడ్ చదువుకున్నాయి ఉంటాయి కదా, సో వాటినే మీరు మ్యాక్సిమం టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. గ్రామర్కి రిలేటెడ్గా ఏంటి అంటే 120 రూల్స్ ఉంటాయి కదా, సో అదొకసారి రివైజ్ చేసుకోండి. అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ నుండి మనకి స్టీనో ఎగ్జామ్లో సెలెక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్, అలాగే సెలెక్షన్ పోస్ట్ ఫేస్ రీ ఎగ్జామ్లో కూడా మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ నుండే క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో నెక్స్ట్ జరిగే సీజీఎల్లో క్లోజ్ టెస్ట్ ఆర్ ప్యాసేజ్ నుండి క్వశ్చన్స్ అయితే రావచ్చు. సో ప్యాసేజ్ కూడా క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి. ఇంగ్లీష్లో ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే వాయిసెస్ అండ్ నరేషన్.
వాయిసెస్ అంటే ఏంటి అంటే యాక్టివ్ వాయిస్ ఆర్ ప్యాసివ్ వాయిస్ అన్నమాట. నరేషన్ అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. మనకి క్వశ్చన్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఇచ్చి ప్యాసివ్ వాయిస్లో అడగొచ్చు, ప్యాసివ్ వాయిస్ ఇచ్చి యాక్టివ్ వాయిస్లో అడగొచ్చు, డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్లో అడగొచ్చు, ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చి డైరెక్ట్లో అడగొచ్చు అనమాట. దీంట్లో నుండి మనకి 6 to 8 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మినిమం కన్సిడర్ చేసుకున్న ఈ 2 టాపిక్స్ నుండి మనకి 12 మార్క్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఈ 2 టాపిక్స్ ఇప్పటి వరకు ఎవరైతే నేర్చుకోలేదో ఫస్ట్ మీరు ఇంగ్లీష్లో నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వాయిస్ అండ్ నరేషన్ అనమాట. దీని తర్వాత గ్రామర్ రూల్స్ ఏవైతే 120 PDF ఉంది కదా వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. అది అండ్ ఇప్పటి వరకు మీరు ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వొకాబులరీ ఉంటుంది కదా అది నేర్చుకోండి. అండ్ స్టీనో పేపర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా కంపల్సరీ సాల్వ్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్కి రిలేటెడ్గా సోర్సెస్ ఏంటి అని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఆర్బీఈ రివల్యూషన్ బై ఎడ్యుకేషన్లో రీతు మ్యామ్ అయితే వాయిస్ అండ్ నరేషన్కి రిలేటెడ్గా వాయిస్కి 2.5 hours అండ్ నరేషన్కి 2 hours అయితే టైం తీసుకొని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు. సో టోటల్గా మీరు ఇక్కడ చూసుకుంటే 4.5 hours మీకు 6 to 8 క్వశ్చన్స్ అయితే కవర్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పటి వరకు ఎవరైతే కాన్సెప్ట్ నేర్చుకున్నారో అదే మీరు రివిజన్ అయితే చేయండి అండ్ మాక్సిమం ఈ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. సో ఇప్పటివరకు ఎవరైతే ఆ కాన్సెప్ట్స్ నేర్చుకోలేదో ఫస్ట్ మీకు నచ్చిన ఏ ఛానల్ నుండన్నా ఆ కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి. సో ఎక్కడి నుండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఆర్బీఈ ఛానల్ నుండి అయినా సరే, ర్యాంకర్స్ గురుకుల్ నుండి అయినా సరే ఈ 2 ఛానల్స్ నుండి మీరు వాయిస్ అండ్ నరేషన్కి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోండి. అండ్ ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది రా SSC ఎగ్జామ్స్ అని చెప్పేసి సంజయ్ ఠాకూర్ సార్ ఈ రోజు నుండి 7 days మ్యారథాన్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో 7 days మ్యారథాన్ సెషన్లో ఈ రోజు ఆల్రెడీ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ క్లాస్ అయితే జరిగింది. సెకండ్ డే ప్రిపోజిషన్స్, థర్డ్ డే PQRS అంటే పారాజంబుల్, ఫోర్త్ డే గ్రామర్, ఫిఫ్త్ డే ఈడియమ్స్, సిక్స్త్ డే క్లోజ్ టెస్ట్ అండ్ సెవెంత్ డే వచ్చేసి ఏవైతే టాపిక్స్ కవర్ అవ్వలేదో దానికి రిలేటెడ్గా మ్యారథాన్ సెషన్స్ అయితే సార్ చెప్తా అన్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి PQRS. నేను ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను, చూడండి. సో ఇప్పటి వరకు ఎక్కడి నుండి ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని ఉన్న వాళ్ళు కూడా అట్లీస్ట్ ఈ 7 days మ్యారథాన్ ఏదైతే ఉందో వాటినన్నా మీరు చూడడానికి ట్రై చేయండి. సో దీనివల్ల ఏంటి అంటే మ్యాక్సిమం మనం అన్ని టాపిక్స్ కూడా కవర్ చేసేలాగా ఉండొచ్చు. సో ఇంగ్లీష్కి రిలేటెడ్గా వొకాబులరీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్, గ్రామర్, 120 రూల్స్, వాయిస్ అండ్ నరేషన్ వచ్చేసి ఈ 2 సెక్షన్స్ ఆర్బీఈ ఆర్ ర్యాంకర్స్ గురుకుల్, లేకపోతే ఇవన్నీ కాదు అనుకుంటే ఈ 7 days మ్యారథాన్ లైవ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అటెండ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మ్యాథమెటిక్స్కి సంబంధించి. సో మ్యాథమెటిక్స్లో మనకి అడ్వాన్స్ మ్యాథ్స్ ఉంటుంది, అలాగే అర్థమెటిక్ మ్యాథ్స్ ఉంటుంది. అడ్వాన్స్ మ్యాథ్స్లో మీకు మ్యాక్సిమం కూడా ఫార్ములాస్ తెలిస్తే ఎలాంటి క్వశ్చన్ అన్నా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో అడ్వాన్స్లో ఇప్పుడున్న తక్కువ టైంలో ఫార్ములాస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఆల్జీబ్రాలో మనకి ఐడెంటిటీని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. అండ్ జామెట్రీలో ట్రయాంగిల్స్లో ట్రయాంగిల్కి రిలేటెడ్గా ఉన్న ప్రాపర్టీస్ అండ్ సెంటర్కి రిలేటెడ్గా ఉన్నాయి నేర్చుకోండి. ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్స్ ఉంటాయి కదా, సో దానికి రిలేటెడ్గా మనకి ఫార్ములాస్ అయితే ఉంటాయి, అవి నేర్చుకోండి. సర్కిల్కి రిలేటెడ్గా టాంజెంట్ అండ్ కార్డ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మెన్సురేషన్ 3Dలో ప్రిజమ్, పిరమిడ్ అండ్ హాలో సిలిండర్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ నేర్చుకోండి. అలాగే సింప్లిఫికేషన్ నుండి ఎవ్రీ ఇయర్ మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో అర్థమెటిక్లో చూసుకుంటే మిక్స్చర్ అండ్ అలిగేషన్ నుండి రిప్లేస్మెంట్ క్వశ్చన్స్ అయితే మనకి సెలెక్షన్ పోస్ట్ ఫేస్లో అడిగారు. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పర్సంటేజ్లో చూసుకుంటే ఎలక్షన్స్, ప్రైస్ అండ్ కన్సంప్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. టైమ్ అండ్ వర్క్లో ఏంటి అంటే ఆల్టర్నేట్ డేస్ క్వశ్చన్స్ కానివ్వండి. సూడో వర్క్, ఈ సూడో వర్క్ అంటే ఏంటి అంటే ఏ అనే పర్సన్ 2 days వర్క్ చేసి తర్వాత లెఫ్ట్ అయ్యి నెక్స్ట్ బి అనే పర్సన్ వచ్చారనుకోండి, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి టైమ్ అండ్ వర్క్ నుండి అడుగుతున్నారు. SICI కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ నుండి ఇన్స్టాల్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుండి సర్క్యులర్ రేస్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్లో అడగొచ్చు. సో ఇప్పటి వరకు మీరు ఏదైతే చదువుకున్నారో దానికి రిలేటెడ్గా ఉన్న అన్ని కాన్సెప్ట్స్ కూడా ఒక్కసారి రివైజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం కొత్తగా అడిగే ప్రాబబిలిటీ కానివ్వండి, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, స్టాటిస్టిక్స్, ఇవి చదవాలా లేదా అంటే ఎవరం కూడా చెప్పలేమండి. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ అనేది మనకి ముందు ప్రిపేర్ చేసి ఉంటే కంపల్సరీ ఆ క్వశ్చన్స్ అనేది అడగొచ్చు. ఆర్ఎల్స్ ఇప్పుడు ప్రిపేర్ చేసి ఉంటే మాత్రం ఆ క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట.
సో దీనికి రిలేటెడ్గా రిసోర్సెస్ అంటే అడ్వాన్స్ మ్యాథ్స్లో ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్ కదా. సో అబాస్ సార్ ఒక పీడిఎఫ్ అయితే పెట్టారు, నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో ఏంటి అంటే అన్ని ప్రాపర్టీస్ అండ్ ఫార్ములాస్ కాన్సెప్ట్ అయితే ఉన్నాయి. సో మాక్సిమం మీరు ఇది కవర్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని అడ్వాన్స్ మ్యాథ్స్కి రిలేటెడ్గా ఉన్న ఎలాంటి క్వశ్చన్ అన్నా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇదొక పీడిఎఫ్. అండ్ మ్యాథ్స్ రివిజన్ ఈ బుక్ పీడిఎఫ్ అనేది ఆదిత్య రంజన్ సార్ అయితే పెట్టారు. సో ఆ పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో దాంట్లో ఏంటి అంటే అన్ని సబ్జెక్ట్స్ అర్థమెటిక్ కానివ్వండి, అడ్వాన్స్ కానివ్వండి 600+ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, చాప్టర్ వైజ్ ఉన్నాయి. సో మీరు వన్స్ ఒక చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈ చాప్టర్ నుండి అట్లీస్ట్ 10 to 12 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ టూ పీడిఎఫ్స్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్లో పెడతాను. ఒకవేళ ఇది కాకుండా మీ దగ్గర ఎలాంటివి ఉన్నా సరే ఫస్ట్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోండి. అడ్వాన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రాపర్టీస్ అండ్ ఫార్ములాస్, ఈ టూ మాత్రం కంపల్సరీ రివిజన్ అనేది చేయండి. అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా మనకి అర్థమెటిక్ కన్నా అడ్వాన్స్ నుండి అడగడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. వన్స్ ఈ టాపిక్స్ అన్నీ అయిన తర్వాత మీకు టైం ఉంటే గనక స్టాటిస్టిక్స్, క్వార్టైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో దానికి రిలేటెడ్గా ఉన్న ఫార్ములాస్ కూడా ఒక్కసారి రివిజన్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకి జనరల్ అవేర్నెస్ ఆర్ జీకే. సో రీసెంట్గా జరిగిన స్టీనో ఎగ్జామ్లో చూసుకుంటే మనకి పాలిటీ నుండి టోటల్గా 71 క్వశ్చన్స్ అయితే అడిగారు, ఎకనామిక్స్ నుండి 65, జియోగ్రఫీ నుండి 69 అండ్ కరెంట్ అఫైర్స్ నుండి టోటల్గా మనకి 39 క్వశ్చన్స్ అయితే అడిగారు. ఒక్కసారి స్టీనో పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ ఏదైతే మనకి రీసెంట్గా జరిగిందో దాంట్లో చూసుకుంటే మనకి పాలిటీ, ఎకనామిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి మోస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఓవరాల్గా ఈ 2 పేపర్ అనాలిసిస్ అనేది చూసుకుంటే ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్గా పాలిటీ, ఎకనామిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. అండ్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా మీరు ఇప్పటివరకు ఏదైతే ఫాలో అయ్యారో అది ఫాలో అవ్వచ్చు. లేని వాళ్ళు ఆదిత్య రంజన్ సార్ సిఏ కరెంట్ అఫైర్స్ బుక్ కూడా ఉంది, లాస్ట్ 6 monthsకి రిలేటెడ్గా ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా అంతా నీట్గా ఆ బుక్లో అయితే ఉంది. అండ్ దానికి రిలేటెడ్గా ఉన్న పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, చూడండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్స్ ఏవైనా చదివారనుకోండి, దానికి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ని రివిజన్ చేసుకోండి. ఆర్ఎల్స్ స్టీనో ఆన్సర్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో కూడా సబ్జెక్ట్ వైజ్ మీకు పీడిఎఫ్ అయితే దొరుకుతుంది, అవి కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అలా కాకుండా ఇప్పటి వరకు జీకేలో ఎలాంటి టాపిక్స్ కూడా చదవని వాళ్ళు ఉంటారు కదా, సో నేను ఇప్పుడు చెప్పే 19 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో పర్ డే అట్లీస్ట్ 2 టాపిక్స్ అయితే నేర్చుకోండి. సో ఈ 19 టాపిక్స్ నుండి మనం నెక్స్ట్ జరిగే సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్లో 8 to 10 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు జీకేలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో అన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ మనం స్టాటిక్ జీకేలో చూసుకుంటే సెన్సస్ అండ్ డాన్సెస్. టీసీఎస్ నుండి ఇప్పుడు మనకి కొత్త విండో ఏదైతే ఉందో చూసుకుంటే స్టాటిక్ జీకే సిలబస్ అనేది మ్యాక్సిమం కూడా తగ్గిందనమాట. సో ప్రీవియస్గా మనకి 5 to 6 క్వశ్చన్స్ స్టాటిక్ జీకే నుండి అడిగితే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో మనకి స్టాటిక్ జీకే పోర్షన్ నుండి ఓన్లీ 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారు. అండ్ దాంట్లో నుండి కూడా ప్రతి ఒక్క షిఫ్ట్లో సెన్సస్ నుండి క్వశ్చన్ అడిగారు అండ్ డాన్సెస్ నుండి, అండ్ దాంట్లో కూడా మోస్ట్లీ ఫోక్ డాన్సెస్ ఏవైతే మోస్ట్ రిపీటెడ్గా అడుగుతున్నారో దాంట్లో నుండి మనకి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో స్టాటిక్ జీకే నుండి మనం కవర్ చేయాల్సిన 2 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి సెన్సెస్ అలాగే డాన్సెస్. నెక్స్ట్ పాలిటీలో చూసుకుంటే షెడ్యూల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, రీసెంట్గా ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానివ్వండి, లేకపోతే ఏవైతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయి కదా వాటిపైన చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ యాక్ట్స్ అండ్ బిల్స్, మీరు రీసెంట్గా జరిగిన స్టీనో ఆన్సర్ కీ ఉంది కదా, ఒక్కసారి దాంట్లో చెక్ చేస్తే షెడ్యూల్స్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుండి ప్రతి షిఫ్ట్లో అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అయితే ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా అడిగారనమాట. సో పాలిటీలో చూసుకుంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీ నేర్చుకోవాల్సిన టాపిక్స్ షెడ్యూల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, పార్ట్స్ కూడా ఒకసారి చూసుకోండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అండ్ ఇంపార్టెంట్ యాక్ట్స్ అండ్ బిల్స్, ఇవన్నీ కూడా మనకి పాలిటీకి సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ దేర్ హెడ్ క్వార్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఎకనామిక్స్లో చూసుకుంటే మనకి 5-year ప్లాన్ అలాగే 1991 ఇండస్ట్రియల్ పాలసీ, ఈ 2 టాపిక్స్ కూడా మనకి ఎకనామిక్స్లో మోస్ట్ రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్. సో ఎకనామిక్స్ అనేది చాలామందికి కూడా ఫియర్ ఉంటుంది. సో ఈ 2 టాపిక్స్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే మనకి అవార్డ్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలాగే ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్
2014 నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్స్ అనేది నేర్చుకోవాలి. అది ఏ మినిస్ట్రీ దగ్గర ఉంటుంది అండ్ దానికి రిలేటెడ్గా దాని యొక్క స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అండ్ కొన్ని స్కీమ్స్కి మనకి అబ్రివేషన్స్ ఉంటాయి కదా, ఆ అబ్రివేషన్స్ అనేవి కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో స్కీమ్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీలో చూసుకుంటే ఏన్షియంట్ ఆర్ట్ ఆఫ్ స్కూల్స్, మనకి 3 స్కూల్స్ ఉన్నాయి కదా, మథుర, గాంధార అని చెప్పేసి, దానికి రిలేటెడ్గా కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ మోడర్న్ హిస్టరీలో చూసుకుంటే క్రోనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఏన్షియంట్ హిస్టరీ కానివ్వండి లేకపోతే మోడర్న్ హిస్టరీ కానివ్వండి, 19th and 20th సెంచరీకి సంబంధించిన క్రోనాలజీ అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. హిస్టరీలోనే చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ బ్యాటిల్స్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఢిల్లీ సల్తనేట్ కూడా మనకి హిస్టరీ నుండి కవర్ చేయాల్సిన టాపిక్స్. యూనియన్ బడ్జెట్ నుండి కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సైన్స్లో చూసుకుంటే మనకి బయాలజీ నుండి సెల్ అనే టాపిక్ని కవర్ చేయండి, విటమిన్స్ టాపిక్ని కవర్ చేయండి, అలాగే ప్లాంట్ అండ్ అనిమల్ కింగ్డమ్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. సో ఇది స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ 2 రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనకి అడగొచ్చు. ఒక్కసారి మీరు స్టీనో ఆన్సర్ కీని చెక్ చేసుకుంటే జీకేలో ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రతి ఒక్క షిఫ్ట్లో అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అయితే మనకి అడిగారు. సో నెక్స్ట్ జరిగే సీజీఎల్లో కూడా ఈ టాపిక్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంది. సో పర్ డే అట్లీస్ట్ 2 టాపిక్స్ని కంపల్సరీ ఫినిష్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రిసోర్సెస్ ఏంటి అని చెప్పేసి, సో ఇప్పుడు మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వీడియోస్ అన్నీ కూడా చూడడానికి టైం లేదు కాబట్టి పర్ డే మీరు 1 or 2 hours టైం అనేది జీకేకి ఇచ్చి ఈ టాపిక్స్కి రిలేటెడ్గా ఉన్న పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పెడతాను. సో అక్కడ నుండి అన్న ప్రిపేర్ అవ్వండి. ఆర్ఎల్స్ మీకు దీనికి రిలేటెడ్గా అన్ని పీడిఎఫ్స్ కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుండి అన్న మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మన సర్కారీ శిక్షణ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది కదా, సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో ఈ టాపిక్స్కి అన్ని రిలేటెడ్గా ఉన్న నేను ఏదైతే పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పాను అవన్నీ కూడా నేను నైట్ వరకు మీకు అన్నీ కూడా షేర్ చేస్తాను. సో ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్ వైజ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూసాం కదా. సో రీజనింగ్ అయితే కంపల్సరీ మీరు సెక్షనల్ మాక్ అయితే రాయండి. అండ్ ఎవరైతే రీజనింగ్ అండ్ మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉన్నారో అన్ని చాప్టర్స్ కూడా రివిజన్ అయితే చేస్తూ ఉండండి. ఇంగ్లీష్లో చూసుకుంటే పారాజంబుల్, ప్యాసేజ్, నరేషన్ అండ్ వాయిసెస్, ఈ 4 టాపిక్స్ అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ జీకేలో అయితే ఈ 19 టాపిక్స్ని అయితే ఫినిష్ చేసుకోండి. అలాగే 1 నుండి 20 వరకు టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, 20 వరకు క్యూబ్స్ నేర్చుకోవాలి, అండ్ 30 వరకు స్క్వేర్స్ అయితే నేర్చుకోవాలి. క్యూబ్ రూట్స్ అండ్ స్క్వేర్ రూట్స్, మల్టిప్లికేషన్ ట్రిక్స్, ఏదన్నా నంబర్కి రిలేటెడ్గా మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నేర్చుకుంటే ఏంటి అంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుంది, టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. సో ఇలా మన ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ 1 week ఉండాలి. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.